కాశీ శివనారాయణ ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు. అసలు ఆ రోజు కాంచన అత్తయ్యకి బాగోలేదంటే మీరు మా అక్కని ఎందుకు ఆపారు? మా అక్కని ఆపారు కదా, అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ఏం చేస్తారు? అదే ప్లేస్లో కాంచన అత్త కాకుండా సుమిత్ర గారు ఉంటే ఏం చేస్తారు? అలాగే ఆపేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? మేము మనుషులం కాదా? మీరే మనుషులా? మీరు ఏం చెప్తే అదే జరగాల? మేము చెప్పింది జరగకూడదా? ఆ రోజు మా అక్క ఎంత ఆరాటపడింది, అయినా సరే మీరు మా అక్కని రానివ్వకుండా ఆపారు. అక్కడికి దశరథ్ గారు వచ్చి వాళ్ళ చెల్లెల్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది అని చెప్పి అక్కడ ఉన్న కాశీ శివనారాయణని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు ఆగరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే శివనారాయణ అయితే ఒరే నోరు అదుపులో పెట్టుకో, ఎక్కువగా మాట్లాడుతున్నావంటూ శివనారాయణ కాశీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కాశీ అయితే లేదు, మీరు ఎలా మాట్లాడితే నేను కూడా అలానే మాట్లాడవలసి వస్తుంది, మీరు కూడా నోటిని అదుపులో పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే రే కాశీ, నీ బాధ నాకు అర్థమవుతుంది, పదరా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడు. లేదు బావా, నువ్వు ఆగు, అక్కకి నువ్వు ఉన్నావు కాదన్ను, కానీ మాలాంటి వాళ్ళకి ఎవరున్నారు? వీలాంటి వాళ్ళు ఆపేస్తే అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? అసలు వీళ్ళని ఇలా కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న అయితే అయినా నువ్వు ఇక్కడికి నీ అంతట నువ్వు రాలేదు కదా, మీ అక్క చెబితేనే వచ్చావు కదా, ఆ రోజు మీ అక్కకి నేను సారీ చెప్పాను, అది చాలదని ఇంకా తనకి కోపం ఉందని ఇప్పుడు నిన్ను ఉసుగొలిపి ఇక్కడికి రానిచ్చింది కదా అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే నిజమని నమ్ముతారు. దాంతో అక్కడ ఉన్న కాశీ అయితే నన్ను ఎవరూ ఉసుగొలపలేదు, నా అంతట నేనే వచ్చాను, మీలా అబద్ధాలు ఆడడం మాకు చేత కాదు అంటూ కాశీ జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.